చుక్క నూనె కూడా వాడకుండా దొండకాయ తెలగపిండి మసాలా కర్రీ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. రైస్తో అయినా, రోటీతో అయినా, నాన్తో అయినా, దోశలతో కూడా చాలా చాలా బాగుంటుందండి. మసాలా కర్రీస్ అనగానే ఒక 1/4 లీటర్ ఆయిల్ అయినా వేయకుండా ఏ వంటలు ఏ వీడియోల్లోనూ చూపించడం లేదండి. కానీ చాలా చాలా రుచిగా హెల్దీగా ఇలా చేసుకోవచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ పల్లి తెలగపిండి చూస్తున్నారు కదండి. ఇలా పీనట్ కేక్ అంటారండి దీన్ని. చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా చేసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవచ్చండి. మీరు రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు, పొడిలాగా చేసుకోవచ్చండి. ఇది వాళ్ళు పీనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వేయించరు కాబట్టి మనం ఇలా ఈ కర్రీస్ చేసుకున్నప్పుడు రోస్ట్ చేసుకుంటే పౌడర్ని టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుందండి. ఈ తెలగపిండి పౌడర్ని నేను మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేస్తున్నానండి. డ్రై రోస్ట్ చేసుకుంటేనే కమ్మగా ఉంటుందండి కూర. ఇక్కడ చక్కగా డ్రై రోస్ట్ అయిపోయిందండి. ఇది పౌడర్ ఫామ్లో ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్లో అయినా పెట్టి దగ్గరే ఉండి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది 0 ఆయిల్ కాబట్టి వాటర్ మరుగుతున్నాయండి. మరుగుతున్న వాటర్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకున్నానండి. అది వేసేసాను. ఇక్కడ ఫ్రెష్గా కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీలో. ఇక్కడ ఒక చుక్క కూడా ఆయిల్ అయితే వాడట్లేదండి. పసుపు వేసుకుంటున్నాను, సాల్ట్, ధనియాల పొడి 1.5 స్పూన్ తీసుకున్నానండి. కొద్దిగా కారపొడి, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకొని ఆనియన్స్, ఈ మసాలా పౌడర్స్ అన్నీ చక్కగా కాసేపు కుక్ అవ్వాలండి. చూసారండి, ఆనియన్స్, మసాలా పౌడర్స్ అన్నీ చక్కగా కాసేపు మగ్గాయండి. ఇక్కడ టొమాటోస్ ఒక 2 పండిన టొమాటోస్ని ప్యూరీ లాగా చేసుకున్నానండి. అది ఈ మసాలా కర్రీకి యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటో ప్యూరీ వేసుకొని చక్కగా కలుపుకొని కాసేపు మగ్గనిద్దామండి. ఇక్కడ దొండకాయల్ని మనము అలాగే అయినా కట్ చేసుకోవచ్చండి. దొండకాయల్ని వంకాయలాగా, లేకపోతే ఇలా పొడవుగా అయినా కట్ చేసుకుంటే మసాలా చక్కగా అన్ని ముక్కలకి పట్టుకుంటుందండి. అందుకని నేను ముక్కల్లాగా కట్ చేసేసాను. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. ఇక్కడ దొండకాయలు చక్కగా మగ్గుతున్నాయండి. ఇక్కడ మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసి కాసేపు మూత పెట్టి దొండకాయలని చక్కగా ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న తెలగపిండి పౌడర్ అండి, పీనట్ కేక్ అంటారు. పల్లి తెలగపిండి పౌడర్ని ఇక్కడ మసాలా కర్రీలో యాడ్ చేస్తున్నానండి. ఇది డ్రై ఫామ్లో ఉంది కాబట్టి చాలా వాటర్ అయితే పీల్చేస్తుందండి. మనము హాట్ వాటర్ దగ్గర రెడీగా ఉంచుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలండి. దగ్గరే ఉండి మసాలా కర్రీని కూడా కలుపుతుండాలి. ఎందుకంటే ఇది డ్రై ఫామ్లో ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ పీల్ చేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. మన మసాలా కర్రీ చక్కగా ఉడుకుతోందండి. ఇప్పుడు తెలగపిండి కూడా వేసేసాము. చాలా ఈజీగా అయిపోతుందండి 5-10 మినిట్స్లో. కాస్త గరం మసాలా పౌడర్, కసూరి మేతి కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ నచ్చని వారు స్కిప్ చేయొచ్చండి. కసూరి మేతిని కూడా చేతితో ఇలా నలిపి వేసుకొని మసాలా కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇక్కడ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చింతపండు గుజ్జు వేసాక ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మంచి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీతో, రోటీ, నాన్, దోశలతో అయినా, జీరా రైస్తో అయినా, వైట్ రైస్తో అయినా, మిల్లెట్స్తో అయినా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి.
దివ్యామృతం ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి. జీరో ఆయిల్ రెసిపీస్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.